శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. శ్రీరామభద్రాశ్రిత సద్గురూణాం పాదారవిందం భజతాం నరాణాం ఆరోగ్యమైశ్వర్యమనంతకీర్తి అంతే చ విష్ణోః పదమస్తి సత్యం. ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని భక్తితో కొలిచేటటువంటి సద్గురువుల యొక్క పాదములను ఆశ్రయించినా సరే శ్రీరాముని యొక్క అనుగ్రహం మనకు ప్రాప్తిస్తుంది. తద్వారా ఇహలోకంలో ఆరోగ్యము, ఐశ్వర్యము, అనంతమైనటువంటి కీర్తిని పొంది అంత్యమున స్వామి యొక్క పాదములకు చేరగలుగుతాము. కావున శ్రీరామునికి, శ్రీరామ భక్తులకి కూడా నమస్కరించండి అని చక్కగా ఆ స్వామివారికి, రామభక్తులకి కూడా నమస్కరిస్తూ వెంకటరాఘవుని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 550వ రోజులో ప్రవేశించాము. మరి ఈ శుక్రవార వేళ స్వామివారి పట్టమహిషి అయినటువంటి అమ్మవారి యొక్క గుణవైభవాన్ని ప్రకటించే అన్నమాచార్య సంకీర్తన ఆలకిద్దాము. శ్రీమతి జమ్మలమడక బాలార్క గారు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే అమ్మమ్మ ఏమమ్మ అలర్మేల్మంగా అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగానాచారమ్మ తమియింట నలరూపమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగానాచారమ్మ తమియింట నలరూపమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగానాచారమ్మ తమియింట నలరూపమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగానాచారమ్మ తమియింట నలరూపమ్మ. నీరమణుడు నీరిలోన తల్లడిల్చి నీకే తలవంచి నీరి కింద పులకించి నీరమణుడు కోరి కొనచమరించి కోపమే పచరించి కోరి కొనచమరించి కోపమే పచరించి సారిగుని అనుకలితే చాలించవమ్మ. కొనచమరించి కోపమే పచరించి సారగుని అలుకలితే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగానాచారమ్మ తమియింట నలరూపమ్మ. చేచాచి నిండా కోపమురేచి మేకొని నీ విరహాన నేను వెంచి
సతుల హృదయమే పెరరేచి ఆకుమడి చేయనైన ఆనతీయవమ్మ ఈ కడి సతుల హృదయమే పెరరేచి ఆకుమడి చేయనైన ఆనతీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగానాచారమ్మ తమియిందల రూపమ్మ చక్కదనములు పెంచి సకలము కాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి చక్కదనములు పెంచి సకలము కాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ పక్కున నాతని నిత్తే కలరించవమ్మ మక్కువతో అలమేల్మంగ నాచారమ్మ పక్కున నాతని నిత్తే కలరించవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరూపమ్మ పోయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాచారమ్మ తమియింత నలరూపమ్మ అలమేల్మంగను ప్రార్థిస్తున్నారు. అమ్మా, నీ అలకలన్నీ కూడా చాలించి నీలో ఉన్నటువంటి సౌందర్యమును పెంచి నీకోసం ఎదురు చూస్తున్నటువంటి స్వామివారి యొక్క అక్కున చేరి స్వామిని పరిపూర్ణమూర్తిగా చేసి మమ్మల్ని అందరినీ కూడా అనుగ్రహించవమ్మా అని. ఎందుకు అంటే అమ్మవారితో కూడి ఉన్నప్పుడే స్వామివారు దయాసముద్రుడే భక్తులందరినీ అనుగ్రహిస్తాడు. కావున స్వామి యొక్క దయాస్వరూపిణి అమ్మవారే కావున అమ్మవారిని స్వామితో కలిసి మమ్మల్ని అందరినీ అనుగ్రహించవమ్మా అని చక్కగా ప్రార్థిస్తున్నారు. అటువంటి పద్మావతి చరణచారణ చక్రవర్తి అయినటువంటి స్వామి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాక్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనాద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకిర్మునిసింహస్య కవితావనచారిణః
శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే. వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 270తమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. భక్త మహాశైలారా, శ్రీమద్ రామాయణంలో మన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క వివాహ ఘట్టంలో దశరథ మహారాజు గారు వైదికములైన ప్రక్రియలతో శ్రీకారం చుట్టినటువంటి సందర్భాన్ని వివరించుకుంటున్నాం మనం. ఈ సందర్భంలో ఈ 72వ సర్గలో 21వ శ్లోకంలో వాల్మీకి గురుగారు సగత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః అని ఒక మాట చెప్పారు. వారు ఒక శ్రాద్ధ కర్మ చేశారు అని దానికి అర్థం. అది చాలా భక్తి శ్రద్ధలతో చేయవలసినది, ఆసక్తితో చేయవలసినది, అవసరమైనది అని కూడా మనం వివరించుకున్నాం. ఈ సందర్భంలో నిన్న కొంతమంది భక్తులు వారి జిజ్ఞాసను వెలిబుచ్చితే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన, సమాధాన పరచవలసిన పూచి మన మీద ఉంది. దాన్ని కాస్త వివరించుకుందాం. లెక్క ప్రకారం నిన్న మన ప్రవచనం ఎక్కడ ఆగింది అంటే స్నాతకోత్సవం దగ్గర ఆగింది. వైదికమైన స్నాతకోత్సవం, ఆర్షమైన స్నాతకోత్సవం అని రెండుగా విభాగం చేసుకుని మనం వేదం కూడా స్నాతకోత్సవం చేసుకోమని చెప్తోంది అని అనుకున్నాం. మనకి తెలిసినంత వరకు లోకంలో బాగా ప్రచారంగా ఉన్న ఏదో కాశీ యాత్ర వగైరాలు అనుకుంటూ గడ్డం కింద బెల్లం ముక్క కొట్టి బావుమరిది ఇంట్లోకి పిలుచుకుని వచ్చి మా చెల్లెల్ని మా అక్కని ఇచ్చి లేదా ఇలా వివాహం చేస్తాము కాబట్టి బావగారు అని చెప్పి వారికి బట్టలు అవి పెట్టి తీసుకురావడం, ఇంతవరకే ఈ మాదిరి స్నాతకమే తెలుసు. కానీ పెళ్ళికి ముందు ఆ పెళ్లి కొడుకుగా అవబోయేటటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి లాభాల్ని పొందాలి, ఏ రకమైనటువంటి రాబోయే మార్పులు చేర్పులను స్వాగతించాలి, ఇలాంటి అంశాలన్నీ ఆ స్నాతకోత్సవంలో మనకి స్పష్టమవుతాయి. ముందుగా ముఖ్యమైన మాటలు అంకురార్పణం, నాందీ శ్రాద్ధం అనే మాటలు. ఈ నాందీ శ్రాద్ధం అనేది లెక్క ప్రకారం అయితే నాంది ముఖం అని మన ఆచారాల్లో వ్యవహరించబడుతోంది. పితృదేవతలు శ్రాద్ధ కర్మ చేస్తున్నాడు, పెళ్లి చేయబోతూ శ్రాద్ధ దేవతలు అని అంటే చినబుచ్చుకుంటాడేమో అని పాపం వారి పేరు మార్చుకున్నారు. వారిని నాంది ముఖులు అంటారు. ఒకరు ఆనందించడానికి అంటే ఎవరు? ఈ యువ జంట. ఆ యువ జంట ఆనందాన్ని చూసి ఆనందించడానికి తయారుగా ఉన్న అంటే ఎవరు? అటు తల్లిదండ్రులు, ఇటు అత్తమామలు. వారిని ఆనందింపచేయడంలో మొట్టమొదట ఉండేవాడు అంటే ముఖస్థానంలో ఉండేటటువంటి వాడు ఆ దేవుడికి
నాంది ముఖదేవుడు అని పేరు పెట్టాలి. వారు గతించిన మనల్ని కన్నవారు కాబట్టి నాంది ముఖ అన్నదానికి సంతోషపరిచే అని నాంది అన్నదానికి అర్థం చెప్తే పిల్లల్ని సంతోషపరచడంలో ప్రప్రథమంగా నడుం కట్టుకుని అక్కడే ఉండి అట్టి శుభకార్యాన్ని ముగించడానికి తయారుగా ఉన్నటువంటి వారు అని ఎలా అయితే బయటికెడతామో అంటే, లేదా ఒక గృహప్రవేశం వగైరాలు అంటే చిన్న చిన్న కలశలు పట్టుకునో, లేకపోతే కవ్వము, లేకపోతే భగవద్గీత ఇలాంటి గ్రంథాలు పట్టుకునో ఇంట్లో ఆడపిల్లలు సందడి చేస్తూ నేనంటే నేను అని ముందుగా ఉంటారు కదా. అలా మన ఇళ్లల్లో సందడి, మన పెళ్ళిళ్ళల్లో సందడి, ఆ జంటల్లో సందడి కోసం ఆ పెద్దలు అంత తాపత్రయంతో ఉంటారు కనుక వారికి సంతోషపరిచేటటువంటి వారిలో, నీకు కథ సుఖాంతమయ్యేలాగా చేసేటటువంటి వారిలో మొట్టమొదట ఉండేవారు అని చెప్పడం కోసం నాంది ముఖ అని చెప్తారు. ఆ దేవతల్ని ఉద్దేశించి లెక్క ప్రకారం అయితే బ్రాహ్మణోత్తములను నియోగించుకుని ఏర్పరచుకుని వారిని ఆ పితృదేవత స్వరూపంగా భావించి సేవించాలి అని శాస్త్రం. అయితే రాను రాను ప్రతీది సింపుల్గా టూకీగా ఏదో శాస్త్రానికి ఇలాంటి మాటలకి అలవాటు పడిపోయినటువంటి జీవనం బ్రాహ్మణాభావే కూర్చే దర్భవటౌ వా కుర్యాతో ఇలాంటి మాటల్ని ఆపద్ధర్మాల్ని ఆసరగా తీసుకుని చేసేస్తోంది. నీకు ఒకవేళ ఆ బ్రాహ్మణులు లభించనట్లయితే ఒక దర్భాని ముడివేసి ఆ దర్భ కూర్చ అంటారు, అది పురోహితులకి వారికి బాగా ప్రసిద్ధంగా ఉంటుంది. కొన్ని దర్భల్ని ముడివేసి దానినే బ్రాహ్మణ స్వరూపంగా భావించి దాని మీదనే ఆ పెద్దల్ని ఆవాహన చేయమని చెప్తారు. ఈరోజు మొదలుపెట్టి ఈ శుభకార్యమంతా పూర్తయ్యేంత వరకు అటు అప్పగింతలో ఇటు ఆ పిల్లని ఇంటికి తెచ్చుకోవడమో ఏదైనా కానివ్వండి, ఆడవతరపు లేదా మొగతరపు ఈ కార్యక్రమాన్ని అంతని మిక్కిలి శుభప్రదంగా జరిపించమని, దానికి జతగా ఉండేటటువంటి ఒక కార్యక్రమం అంకురార్పణం అనేటటువంటి కార్యక్రమం. ఈ అంకురార్పణము, ఈ నాంది కూడా ఇరు వర్గాల వారు పాటించి తీరాలి తప్పనిసరిగా. ఎందుకంటే ఆ మాటలోనే అర్థం ఉంది. మనం ఏ శుభకార్యం చేయబోతున్నామో దానివల్ల మనకి చెప్పలేనంత సంతోషం కలగాలి అంటే దాన్ని కలిగించడానికి మన కోసమే కంకణం కట్టుకున్నటువంటి దేవతలు నాంది ముఖులు. ఆ నాంది ముఖులను ఆరాధించుట ఇది కేవలం ఆడతరపు వారికేనా, మగ తరపు వారికి అక్కర్లేదా? కావాలి. అందుకనే మన మహర్షులు అతీంద్రియ ద్రష్టలు కనుక చాలా దూర దృష్టితో సునిశ్చితంగా పరిశీలించి మనకి దీన్ని ఉపదేశం చేశారు. మరి బద్ధకమో, అలసత్వమో, లేజీనెస్ వగైరాలు ఇంక ఏవైనా పేర్లు పెట్టండి, కాలక్రమంలో కొన్ని అంశాలు కాలగర్భంలో కలిసిపోయాయి. లెక్క ప్రకారం మగతరపు వారు కూడా దీన్ని పాటించాలి. ఇప్పటికీ దీన్ని తెలిసినటువంటి పెద్దలు కొందరు దీన్ని పాటింప చేస్తున్నారు. శ్రద్ధ, ఆసక్తి, వినయం, వివేకం కలిగినటువంటి వారు పాటిస్తున్నారన్నమాట. ఈ ప్రపంచం మొత్తం మీద పరమ ప్రమాదకరమైనది, చాలా నష్టపరిచేది ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్కటి, అవివేకం. చెప్పినా అర్థం చేసుకోలేనటువంటి ఒక దుస్థితి, అంతకంటే ప్రమాదకారి మరొకటి ఉండదు. ఎందుకంటే మన అతి విలువైన లాభాన్ని ఈ అవివేకం అనేది చెడగొట్టేస్తుంది. సరే, ఈ నాంది ముఖం అనే దాని గురించి మగతరపు వారు కూడా పాటించాలి అనే మాటల గురించి ధర్మ సింధువులో, నిర్ణయ సింధువులో, ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు, వాటిలో వివరించారు. ఇంకొక మాట, ఇవన్నీ కొందరు భక్తులు ఆసక్తితో అడిగినటువంటి ఆ మాటలకు జవాబులు. ఎందుకంటే తెలుసుకోవాలి అని ఉన్నవారికి తెలియచెప్పడం, తినాలి అని ఆకలితో ఉన్నవారికి వడ్డించడం చాలా ఆనందంగా ఉంటుంది కదా మనకి. ఒక మాట ఉంది వేదంలో, ఏమనంటే తస్మాత్ పితృభ్యః పూర్వేద్యుః క్రియతే అని ఒక మాట ఉంది. ఈ నాంది శ్రాద్ధం అనేది ఎప్పుడు చేయాలి, ఈ అంకురార్పణము వగైరాలు ఎప్పుడు పాటించాలి అని ఇలాంటి సందేహాలు కలిగితే దానికి వేదం ఏం సమాధానం చెప్తోందంటే, ఒకానొక సందర్భంలో పితృదేవతలకి పెద్దపీట వేసి కొన్ని యాగాల్లో
పితృదేవతారాధనం ముందు చేసిన తరువాత ఆ మరుసటి రోజు మీరు అనుకున్నటువంటి మీ ఇష్ట దేవతారాధనం అని నిర్ణయం ఉంది. ఆ నిర్ణయాన్ని అనుసరించి మన లౌకికములైనటువంటి కార్యక్రమాల్లో పెళ్ళిళ్ళు, పేరెంటాలు వగైరాలు యాగాల్లాంటివి కాకపోయినా అది మనకి సంతోషం కోసం లేకపోతే మన పిల్లలకి లాభం కోసం చేసేటటువంటి కార్యక్రమాలే అయినా వాటికి కూడా ముందు రోజు పూర్వేద్యో అన్నదానికి ముందు రోజు అనర్థం పితృదేవతల్ని ఆరాధించమని శాస్త్రం ఉంది. అయితే అది ఒక దగ్గర ఒక చోట ఒక స్థలంలో యజ్ఞయాగాదులు చేసేటప్పుడు ముందుగా మీ కార్యక్రమం అంతా సఫలం అవ్వడం కోసం పాటించండి అని చెప్పిన దానిని మన పెద్దలు మన మహర్షులు పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఒడుగులు లేకపోతే ఇంకా చూడాకర్మ వగైరాలు ఈ సంస్కారాలన్నీ చెప్తారు. వీటిల్లో కూడా నాయనా నువ్వు ఏ పని చేయబోతున్నా ఏ పని చేయబూనుతున్నా ముందు రోజు చేయాలి అని. కాబట్టి ఈ నాందీ ముఖం అనే పేరుతో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ముందు రోజు చేయమని శాస్త్రం చెప్తోంది. ఇంకొక మాట ఏమనంటే ఈ నాందీ ముఖం అనే పేరుతో చేసే ఈ ఆరాధనలోనే ఉపనయనాల్లో చాలామందికి అంటే ఉపనయనాలు చేసే వారికి అలవాటుగా ఉంటుంది, తెలుస్తుంది. బ్రహ్మచారి భోజనాలు అని పెడతారు. నాందీ దేవతా సమారాధనమే అది. లెక్క ప్రకారం అయితే అక్కడ వటు రక్షారలవణం సప్రాణాహుతి మంత్రకం ఏకో భుంజీత నియత వ్రతం అపీడయన్ అని ఉంది. ఆ వటువు ఆ బ్రహ్మచారులతో కలిపి భోజనం చేయడం అది వగైరా. రాను రకరకాల వెర్రి సంప్రదాయాలు, ఏదో ఆ చెల్లినో అక్కనో కూర్చుని ఆ ఎంగిళ్ళు వగైరాలు అంతా తినాలి అని, అందులో ఏదో వస్తువులు ఆభరణాలు వగైరాలు వేయాలి అని. అసలు దానికంటే ఆటోపం ఎక్కువైపోయి అంతరార్థాల్ని మరిచిపోయి ఫలితాలను దూరం చేసేసుకుంటున్నాం మనం. ఇది ఈ జాతి జాగృతి కోసం మన దేవస్థానం ఏర్పరిచిన ఈ కార్యక్రమం ఉపయోగపడాలి. అందులో ఉన్న కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనుకున్నాం కదా, ఏమి తాత్పర్యం, ఏమి సారాంశం, మూలం ఏమి, ఆ మూలాన్ని మనం ఎలా మిస్ అవ్వకుండా, బేసిక్ లైన్ అంటారు కదా, ప్రాథమిక కక్ష్య అంటారు కదా, దాని నుంచి విడిపోకుండా దూరం అయిపోకుండా మనం వీటిని ఎలా సొమ్ము చేసుకోవాలి అని ఉపనయనాదుల్లో చేసేది ఈ నాందీ దేవతా సమారాధనమే. ఈ నాందీ దేవతా సమారాధనం కోసం ఫోటోలకు పోజించుకోవడానికి తీరుబడి ఉండేటటువంటి మహానుభావులు అందరూ వీళ్ళని పని వాళ్లను పెట్టి తయారు చేసుకుంటారు. మన ఇంటి పెద్దలు మన ముఖంలో సంతోషం చూసి మనల్ని అనుగ్రహించడానికి మన ఇంటి చూరు పట్టుకుని వేళ్లాడుతూ ముహూర్తానికి ముందు రోజే విచ్చేసినటువంటి ఆ మహానుభావులకి ఇంత వండి పెట్టుకోలేమా? అంతటి దుస్థితిలో ఉన్నామా మనం? కాస్త ఆలోచించుకోవాలి. నందిమోహం అనుకుంటూ ఉంటారు, కానీ దీనికి నాందీ ముఖం అని పేరు. సరే, ప్రస్తుతంలో అంకురారోపణం గురించి కూడా కొద్దిగా వివరించుకుందాం. ఈ మధ్యలో నాందీ ముఖం దగ్గర ఇంకొక 2 మాటలు ఉండిపోయాయి. నాంది అంటేనే మంగళపాఠము అని చెప్తోంది శాస్త్రం. నాటకాదుల్లో నాందీ పాఠం అని చేస్తూ అక్కడ చెప్తారు, అలమతి విస్తరేణ అని ఒక మాట చెప్తారు. దానికి వ్యాఖ్యానం రాస్తూ అతి విస్తరేణ సుబహులేన నాందీ ప్రయోగేణ అలం పర్యాప్తమితి ఏతేనైవ మంగళ కార్య నిర్వహణాత్. ఒక చిన్న పని, నాందీ దేవతారాధనం లేదా నాందీ పాఠం అనేది పాటించినట్లయితే నీ కార్యక్రమానికి కావలసినటువంటి సమస్తములైన శుభములు నీకు ఖచ్చితంగా చేకూరుతాయి. ముహూర్తాల్లో హెచ్చు తగ్గులు ఉన్నా, నువ్వు పాటించదలుచుకున్నటువంటి అంశాలను, ఆ వస్తువులు సామగ్రులు వాటిని సంపాదించుకుంటూ అంతంత మంచిగా చెయ్యలేకపోయినా, అంటే మన మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే విధం చెడ్డ ఫలం దక్కాలి అని కోరుకునే సందర్భాల్లో ఈ నాందీ పాఠము లేదా నాందీ సమారాధనము అంత గొప్ప శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఇంకొక మాట, తారా సహస్రనామ స్తోత్రంలో నాంది అంటే అమ్మవారికి పేరు అని కూడా ఉంది. నవీనేందుకల నాంది నందికేశ్వర వల్లభ నీరజాక్షీచ నీరజద్వంద్వలోచన అని అమ్మవారికి నాంది అని ఒక పేరు ఉంది. అది పరమ పావనమైనటువంటి ఒక గొప్ప సమారాధనం. మళ్ళీ ఇంకొక మాట, అసలు నాంది అనే మాట పరమానందాన్ని కలిగించేటటువంటి కార్యక్రమం అని మనం ఒక అర్థం చెప్పుకున్నాం. అయితే
నంది అనే మాట నుంచి నాంది అని తయారైంది అని కూడా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఏమనంటే నంది వృషో వృషాంకస్య జగదాదౌ జగత్పతే నృత్యత కల్పనాయోగా జగామ కిల రంగతాం అని. నటరాజస్వామి ఆ పరమశివుడు ఒకానొక సందర్భంలో సృష్టి ఆదిలో నర్తనం చేయడానికి ముందుగా పూర్వరంగం సిద్ధం చేసినటువంటి వాడు కనుక, ముందుగా పూర్వరంగం సిద్ధం చేసి పరమశివుడికి ఆనందం కలిగించాడు కనుక, ముందుగా పూర్వరంగం సిద్ధం చేసి పరమశివుడు ఆనందంతో నర్తనం చేస్తూ ఉండగా ఆ మహర్షులకి వారందరికీ ఆనందాన్ని కలిగించాడు కనుక నందికేశ్వరుడికి నంది అని పేరుట. కాబట్టి అలా పరంపరగా నాంది అనే మాట వచ్చింది అని దాని నుంచి కూడా ఒక మాట చెప్తున్నారు, ఒక వ్యుత్పత్తి. కాబట్టి సభ్యాను నందయతి ఏవం సాపి నాంది నిగద్యతే. ఈ రకమైన ప్రవృత్తి నిమిత్తం అంటారు. మరి సంస్కృతంలో అచ్చంగా మాట్లాడుకోవాలి అంటే కీలకమైన పాయింట్ ఆ మాటకి, ప్రస్తుతం అక్కడ జరిగే కార్యక్రమానికి, దానివల్ల వచ్చే రిజల్ట్కి ఉండే సంబంధం వల్ల నాంది అంటేనే పరమ సంతోషాన్ని, సత్ఫలితాన్ని, శుభాన్ని, మంగళాన్ని కలిగించేది అని తాత్పర్యం మనకి తెలుస్తోంది. అందుకనే ఆపస్తంభ మహర్షి యజ్ఞయాగాదులు పాటించేటప్పుడు గొప్ప గొప్ప ఫలితాల్ని ఇచ్చే యజ్ఞయాగాదులకు కూడా మొట్టమొదట్లో నాంది సమారాధనం చేసే మీరు ముందుకు వెళ్ళండి అని ఉపదేశం చేస్తున్నారన్నమాట. అగ్నీన్ పునరాధాస్యే తతో నాంది శ్రాద్ధం అని మొదలుపెట్టి అందిస్తారు. అగ్నియాధానం అని ఒక గొప్ప విలువైన కార్యక్రమం ఉంది, అది చేయబోతూ మీరు నాంది చెయ్యాలి. ఆపస్తమ మహర్షి చెప్తున్నారు, ప్రథమ చాతుర్మాస్య ప్రయోగే నాంది శ్రాద్ధం, ప్రథమ పశుబంధ ప్రయోగే పుణ్యాహం వాచయిత్వా నాంది శ్రాద్ధం కృత్వా అంటారు. అలాగే సోమయాగంలో ఋత్విగ్వరణం, దేవతోపస్థానం, నాంది శ్రాద్ధం చ అంటారు. కాబట్టి ఈ నాంది సమారాధనం, నాంది ముఖం అనేది మన పెద్దలను ఆరాధించడం అనేది పరమ ముఖ్యమైనటువంటి ఒకానొక శుభప్రదమైన ఘట్టం. కనుకనే శ్రాద్ధము అంటే మీకేదో మనసులో వేరే సంకేతాలు వస్తాయేమో, నాంది ముఖం అనే పేరుతో వ్యవహరించుకోండి అని పెద్దలు పాపం ఆ పేరు అలా పెట్టుకుని ఉంటారు. ఇంకొక మాట వైఖానస గృహ్య సూత్రంలో చెప్తున్నారు, గర్భాధానాది సంస్కారాదీనాం పూర్వేద్యు నాంది భవతి అనుంది. వ్యక్తికి ఒక గొప్ప ప్రయోజనాన్ని కలిగించేటటువంటిది సంస్కారం, వ్యక్తిలో ఒక దోషాన్ని పోగొట్టేటటువంటిది సంస్కారం, వ్యక్తిలో ఒక పరిపూర్ణతను కలిగించేటటువంటిది సంస్కారం అని సంస్కారం అనే దానికి 3 రకాల నిర్వచనాలు చెప్పారు. దానికి మంచి ఉదాహరణ కూడా చెప్తారు. ఏమంటే ఒక బంగారం ఉంది అనుకోండి, అది ఒక గనిలోంచి తవ్వి తీసేమో అనుకోండి, మొట్టమొదట దాన్ని శుద్ధి చేయాలి కదా, ఆ తర్వాత అగ్నిలో దాన్ని కరిగించాలి కదా. శుద్ధి చేయడం ద్వారా దానికి అంటిపెట్టుకుని మనం వస్తువుగా తయారు చేయడానికి అడ్డంకిగా ఉన్నటువంటి అంశాలను ముందు తీసేస్తే, శుద్ధమైన బంగారాన్ని అగ్నిలో వేసి కరిగిస్తే అక్కడ ఒక రకమైనటువంటి మార్పు మనకి అనుకూలమైనటువంటి తీరులో దాన్ని ఏమనాలి, ఆ లోహాన్ని చేసుకోవడం అవుతుంది. ఆ తరువాత దాన్ని ఆభరణాది రూపంగా తయారు చేయడం వగైరాలు ఉంటాయి కదా. అలా దోష నిర్మూలనం, దానికి ఒక గొప్ప యోగ్యతను కలిగించడం, దానిలో తక్కువగా ఉన్నటువంటి దానిని చేర్చడం అంటారన్నమాట. రత్నాలను వగైరాలను పొదిగితే ఆభరణం ఎలా అవుతుందో, ఎలా అయితే ఇనుము ఆ గనిలోంచి తీసినప్పుడు దాన్ని శుద్ధి చేసి దాన్ని కరిగించి దాన్ని ఒక కత్తిగా తయారు చేసి దానికి ఒక పట్టుకునేలాగా పిడి వగైరాలు ఏర్పరచడం ఉంటుందో, ఎలా అయితే పత్తి అనేది పత్తి కాయ నుంచి తీసి దాన్ని శుభ్రం చేసి ఒక దశ, దాన్ని దారంగా మార్చి 2వ దశ, దాన్ని వస్త్రంగా మార్చి అనేది 3వ దశ, అప్పుడు మనకి అది వినియోగంలోకి వస్తుందో, ఈ సంస్కారం అనేది వ్యక్తులను 3 దఫాలుగా, 3 రకాలుగా, 3 దశల్లో తనకి మేలు చేకూర్చేలాగా అలాంటి ఫలితాల్ని ఇస్తుంది అంటారు. అలాంటి ఫలితాలను రప్పించేటటువంటి కార్యక్రమాలకే సంస్కారములు అని పేరు. ఆ సంస్కారములు గర్భాధానం మొదలుకుని వివాహం వరకు ఉండే సంస్కారాలు 15 సంస్కారాలు. దాన్ని కొద్దిగా సమయం తీసుకుని అసలు ఏ కార్యక్రమం వల్ల ఏం ఫలితం వస్తుంది, అవి ఎందుకు చేయాలి అని మనం కొంచెం తర్వాత వివరించుకుందాం. ప్రస్తుతంలో వైఖానస గృహ్య సూత్రం ఏం చెప్తోంది అంటే, ఈ 15 సంస్కారాల్లో మీరు ఏ పని చేయబూనినా ముందు రోజు తప్పనిసరిగా నాంది ముఖం పాటించండి అని మొదలుపెట్టి అక్కడ చెప్పారన్నమాట.
అంతే. జన్మని అథ ఉపనయనే వివాహే పుత్రకన్యయో. దయించి ఈ ప్రశ్నను అడిగినటువంటి వారు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఈ నాంది దేవతా సమారాధనం లేదా నాంది శ్రాద్ధం మగపెళ్లి వారు చేస్తారా అని ఒక మాట అడిగారు. వాల్మీకి గురుగారు ఏం చెప్పారు? దశరథులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పారు. మనం ఆధారాలు ప్రమాణాలు లేకుండా ఏ మాట అనుకోలేము కూడా. దశరథ మహారాజు గారు దీన్ని పాటించారు అని చెప్పారు. ఎవరు చెప్పారు? వాల్మీకి గురుగారు చెప్పారు. వాల్మీకి గురుగారు చెప్పినది ఏమి? వేదసారము. వేదంలో ఉండేది ఏమి? అచ్చంగా నిజము, అది సత్యవాక్కు. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే మగతరపు ఉన్నటువంటి దశరథ మహారాజు గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అని చెప్పడంలో వాల్మీకి గురుగారి ఉద్దేశం మనల్ని ఎడ్యుకేట్ చేయడం కదా. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకుని మనం శ్రద్ధగా పాటిస్తే దానివల్ల రావాల్సినటువంటి సత్ఫలితం పొందగలుగుతాం కదా. ఈ ప్రయత్నంలో మరి మగతరపు వారు చెయ్యాలా లేదా అంటే లోకంలో చెయ్యట్లేదు కదా. కాబట్టి సందేహానికి ఒక బీజం ఏర్పడింది. దానికి బ్రహ్మపురాణంలో ఈ సమాధానం దొరుకుతోంది. జన్మని అథ ఉపనయనే వివాహే పుత్రకన్యయో అని ఉంది. మనం ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, మీ పిల్లవాడికి వివాహం చేయబూనినా, మీ పిల్లకి వివాహం చేయబూనినా, పుత్రుని యొక్క వివాహమైన కన్య యొక్క వివాహమైన తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరు పాటించాలి. పితృను నాందీముఖాన్నామ తర్పయేతు విధిపూర్వకం. పితృదేవతల్ని తృప్తిపరచాలి అంటే పితృదేవతలు పితృశ్రాద్ధం అంటే మీ మనస్సుకి ఏమైనా వేరేలా తోస్తుందేమో. నాందీముఖ అని పేరు పెట్టి నిన్ను సంతోషపరిచే వాళ్లలో మొట్టమొదటి వాళ్లను పూజించు. నిన్ను సంతోషపరిచే వాళ్లలో మొట్టమొదటి వారికి తర్పణము. నిన్ను సంతోషపరిచేటటువంటి వాళ్లలో మొట్టమొదటి వారికి ఏవో అక్షతలో వగైరాలో ఇలాంటివి అని చెప్పి వారిని పితృభ్యో నమః పితృభ్య అని కాకుండా నాందీముఖేభ్య అని నాందీముఖ అనే మాటతో పిలుస్తూ ఉంటారు. పిల్లలు ఎంత పెరిగి పెద్దవాళ్ళై ఎన్నెన్నో వైభవాలు ఎన్నెన్నో ఉద్యోగాలు వగైరాలు చేసుకుంటూ ఎన్ని రకాలుగా ఉన్నా వారు ఏ కారులో ఏవో కొనుక్కుంటారనుకోండి, పెద్ద 7 అంతస్తుల మేడ కట్టుకుంటాడనుకోండి, అందులో ఏదో ఒక మూల ఓ కుక్కి మంచంలో ఓ దివాన్ మీద ఒక చిన్న చోటున్నా చాలు అనుకునేలాంటి మనస్తత్వం పెద్దలది. అంతే తప్ప మాస్టర్ బెడ్రూమ్లో మధ్యంతరంగా నాకు ఒక పెద్ద బెడ్ వెయ్యి అని చెప్పి లేదా ఆ దంపతుల మధ్యలో వాళ్ళు ఉండడానికి ఇష్టపడతారా? అస్సలు ఇష్టపడరు. నేనెందుకమ్మా మీ మధ్యలో అని చెప్పి ఒక వారగా ఉండడం వారిలో మనం చూస్తూ ఉంటాం కదా లోకంలో తల్లిదండ్రులు అంటే. కాబట్టి ఉన్నటువంటి తల్లిదండ్రులే ఇంత మనం పిల్లలకి అడ్డు కాకూడదు అనే దృక్పథంతో ఉంటే మరి గతించిన పెద్దలు మనం ఏ రకంగానైనా పిల్లలు చిన్నబుచ్చుకునేలాగా పిల్లలు వెలితిపడేలాగా ఉంటామేమో అని ఆలోచించడంలో ఆశ్చర్యం లేదు కదా. కాబట్టి పితృశ్రాద్ధం అనే మాట కాకుండా నాందీముఖం అని దానికి వ్యవహారం అన్నమాట. కాబట్టి నీ పెద్దలని నాందీముఖులనుగా నువ్వు ఆరాధించి వారి యొక్క ఆశీర్వచనం పొందు అని పురాణం చెప్తోంది. దేవవ్రతేషు చ ఆధాన యజ్ఞ పుంసవనేషు చ నవాన్న భోజనే స్నానే ఊఢాజా ప్రథమార్థవే అని మొదలుపెట్టి ఎక్కడెక్కడ ఈ నాందీముఖం పాటించాలి అని చెప్పారు. దీనికోసం వెతికిన ప్రమాణంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం, మగ పిల్లవాడికి వివాహం చేసేటప్పుడు కూడా ఈ నాందీముఖాన్ని చేసి తీరాలి. అది చాలా ప్రయోజనకారి. ఇంకొక ప్రశ్న కూడా వేశారు. ఏమండి, ఈ నాందీముఖం అనేది లేకపోతే ఈ స్నాతకం అనేది ఇలాంటి సంస్కారాలు కేవలం ఒక తరగతికి మాత్రమే చెందినవా? ఇవి లోకంలో అందరూ పాటించవలసినవా, పాటించవచ్చా అని దానికి సమాధానం కొంచెం సావధానంగా చెప్దాం. ఏమనంటే కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని విధానాల్లో సంస్కారం, కొందరికి కొన్ని విధానాల్లో సంస్కారం. విధానంలో మార్పు తప్ప సంస్కారంలో మార్పు ఎంత మాత్రమూ లేదు. ఒక దేవాలయంలో ఒక అర్చక స్వామి దేవతా దర్శనం కోసం వస్తారనుకోండి, అక్కడ అప్పటికే అర్చనలో ఉన్నటువంటి స్వామి తీర్థం ప్రసాదమో శటారో వగైరా ఇవ్వచ్చు. సామాన్య భక్తుడికి కూడా ఇవ్వచ్చు. అర్చక స్వామికి తీర్థ ప్రసాదాలు వగైరాలు ఇచ్చే తీరు వేరేగా ఉంటుంది, సామాన్య భక్తులకి ఇచ్చేటువంటి తీరు వేరేగా ఉంటుంది. విధానంలో మార్పు తప్ప దేవతా ప్రసాదం అటు నిరంతరం కైంకర్యం చేసే అర్చక స్వామికి ఇటు సాధారణమైనటువంటి భక్తుడికి కూడా అందులో ఎక్కడా లోపం లేదు. ఎందుకంటే ప్రయోజనం అనేది ఫలితం అనేది అందరికీ కావాలి కదా, అందరికీ దక్కాలి అనే కదా మన భారతీయ సంప్రదాయం. సరే, ప్రస్తుతంలో
ఇంతవరకు ఇలా ఉంచుకుందాం. మగ తరపు కూడా, పెళ్లి కొడుకు తరపు వారు కూడా దీన్ని పాటించాలి. ఈ సందర్భంలో జీవత్పితృకస్య విశేషమాహ కాత్యాజనమః అని కొన్ని విషయాలు చెప్పారు. దీన్ని చూచాయిగా కూడా నిన్న అనుకున్నాం. ఒకవేళ తమ పెద్దలు ఇంకా జీవించే ఉంటే అప్పుడు ఎవరిని ఆరాధించాలి అంటే 3 జనరేషన్స్ ఉన్నాయి అని అనుకోండి. పిల్లవాడికి పెళ్ళవుతోంది. ఆ తండ్రి గారు ఈ స్నాతకాదులు, పీటర్ మీద కూర్చోడాలు వగైరాలు అంతా చేస్తూ ఉంటారు. వారు పూర్వుల్ని ఆరాధించాలి అని నాంది ముఖం అనే పేరులో చెప్పారు అని అనుకున్నాం కదా. వీరు ఎవరిని ఆరాధించాలి అంటే పెళ్లి కొడుక్కి మేలు కలగాలి అని ఈ పెద్దలు పాటించాలి అనే కార్యక్రమాన్ని ఈ పెద్దలు పాటించాలట. ఆ గతించిన పెద్దల్ని ఉద్దేశించి, అంటే ఏమి, నా మనవడికి ఈ రకమైనటువంటి ప్రయోజనం కలగాలి కనుక, నా కొడుకు ఈ విధమైనటువంటి కన్యాదానం చేస్తున్నాడు కనుక వాడికి ఈ విధమైనటువంటి మేలు కలగాలి అని. ఒకవేళ వీరు ఎవరూ లేని సందర్భంలో ఈ పెళ్లి కొడుక్కి ఎవరైతే గార్డియన్గా లేకపోతే నా అన్న ఆత్మీయుడుగా ఉన్నాడో అతడు పాటించాలి. మరి ఎవరి దేవతల్ని ఆరాధించాలి? ఎవరు పాటిస్తున్నారో అతడి దేవతల్ని కాదు, ఎవరికి లబ్ధి చేకూరాలో ఈ పెళ్లి కొడుకు తాలూకు పెద్దల్ని ఆరాధించాలి అన్నమాట. కాబట్టి పారాణి పెట్టుకుని లేకపోతే బొగ్గన చుక్క పెట్టుకుని కళ్యాణ తిలకం పెట్టుకున్నటువంటి పెళ్లి కొడుకుని పాటించమని ఎక్కడా చెప్పట్లేదు. అతడి తరపున అతడిని అభిమానించేటటువంటి వారు ఎవరైనా ఉంటే వారైనా ఈ నాంది ముఖ సమారాధనం, ఈ నాంది ముఖం అనే కార్యక్రమం చేయమని శాస్త్రం చెప్తోంది అన్నమాట. అంతే లక్ష్మీనారాయణ సంహితలో కూడా మాతృకా పూజనం చైవ నాంది శ్రాద్ధం తథైవచ అని ఉంది. మాతృకా పూజనం కూడా పరమ ముఖ్యం. మరి ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మరి వాటికే చాలా సమయం పట్టేస్తుంది. ఈరోజు మనం కొంచెం అంకురార్పణం వగైరాలు వాటి గురించి చెప్పుకుని కొంతైనా ముగించుకోకపోతే రేపటి నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళలేకపోతాం. మనం వైదికమైన స్నాతకోత్సవం, ఋషులు చెప్పినటువంటి స్నాతకోత్సవం అని, లోకంలో మనం చూస్తూ ఉండే స్నాతకోత్సవం కంటే కూడా అరుదైన విలువైన ఒక స్నాతకోత్సవం ఉంది అని, రామాయణం మనకి దానికి ఒక ఉపదేష్టగా ఉంది అని ఈ మాటలన్నీ అనుకున్నాం. మరి అసలు విషయం అది. ఆ లైన్లోకి వెళ్ళిపోవాలి మనం. ప్రస్తుతం ఎక్కడ అనుకున్నామంటే ఈ నాంది శ్రాద్ధమా, అంకురార్పణమా ఇలాంటి కార్యక్రమాలతో పాటుగా చేయవలసిన కార్యక్రమం మాతృకా పూజనం అంటారు. ఇది కూడా పరమ ముఖ్యం. మనకి అవకాశం ఉంటే మనం ఏదైనా ఒక వ్యవహారం మీద పెడితే అవతలి వ్యక్తులు మొట్టమొదట ఏమడుగుతారండి? అయ్యా మీ బడ్జెట్ ఎంత అని అడుగుతారు. మనం పురోహితుల్ని సంప్రదిస్తే అయ్యా మీకు తీరిక ఎంత, ఎన్ని రోజులు మీకు గడువు అని అడుగుతారు. మనకి తీరిక ఉండడాన్ని బట్టి, మనం తీరిక చేసుకోవడాన్ని బట్టి వారు కార్యక్రమాల్ని చేయించగలుగుతారు. లేదా మనకి ఉండేటువంటి ఆసక్తిని బట్టి మనం భగవంతుణ్ణి ఇలా కోరుకోవాలి. ఒక గొప్ప పురోహితుణ్ణి, ఒక సుస్వరమైనటువంటి మంత్రోచ్చారణం చేసేటటువంటి సందర్భాన్ని ఏకాస్త కార్యక్రమంలో రాజీ లేకుండా నాకు తృప్తిగా మనస్సుకి సమాధానం అయ్యేలాగా కార్యక్రమం జరిపించేలాంటి సందర్భాన్ని, సన్నివేశాన్ని నాకు ప్రసాదించవా భగవంతుడా అని అందుకే తమ పెద్దలకి మొరపెట్టుకోవడం వగైరాలు ఇవన్నీ. అలాంటి సందర్భాల్లో వారు A to Z అన్నట్టుగా తూ చ తప్పకుండా ఆ నుంచి ఆహా వరకు అంత సవ్యంగా చేయించగలుగుతారు. వాటి ప్రయోజనాల్ని మనం పిల్లలకి పరిపూర్ణంగా అందించగలుగుతాం. అంతే తప్ప ఎప్పుడైతే మనకే దీని పట్ల అవగాహన లేదో దాని పట్ల ఆసక్తి రాదు. ఎప్పుడైతే ఆసక్తి లేదో జానాతి ఇచ్చతి యతతే అని మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఎప్పుడైతే ఆసక్తి లేదో మనం దాని పట్ల ఉదాసీనత వహిస్తాం. ఈ రకమైనటువంటి నెగ్లిజెన్సీ, ఈ రకమైనటువంటి లేజినెస్ ఇలాంటివన్నీ పరమ ప్రమాదకరములైనటువంటి శత్రువులు. దానివల్ల గొప్ప అనంతమైనటువంటి ఫలితం దెబ్బతినేస్తుంది. ఈ సంస్కారాలు ఇవన్నీ అంటే ఒక స్త్రీ వల్ల పురుషుడికి, పురుషుడి వల్ల స్త్రీకి, లేకపోతే ఇంకొక వగైరాలు చదువులు, సంస్కారాలు, ఇవన్నీ అంటే ఉన్నత విద్యలు వగైరాలు, ఇవి నేర్చుకోవడానికి ఈ మంత్రతంత్రాలకి వీటికి సంబంధం ఏముంది అని పెద్ద ప్రశ్న. మన పెద్దలు మన భారతీయ సంస్కృతిలో అక్షరాభ్యాసం అనే పేరు పెట్టి కూడా ఒక గొప్ప మంత్రపూర్వకంగా ఆ ప్రక్రియని అంతని నిర్వహింపచేయడం అనేది ఒక మాటలో చెప్పుకోలేమండి. ఈ విషయాలన్నీ అతి విలువైనటువంటి ఒకానొక మహారాజ మార్గం వేశారు. ప్రతి క్షణంలో, ప్రతి కోణంలో, ప్రతి చోట కూడా నీకు లౌకికమైనటువంటి పరమానందం దక్కాలి, నీ శాశ్వతమైనటువంటి లక్ష్యం ఏదో, నీలో ఆధ్యాత్మిక శక్తి యొక్క పెంపుదల వగైరాలు, ఆ అపరిమితమైనటువంటి పరిపూర్ణమైన బ్రహ్మానందం పొందడం అనేది ఏదో, దాన్ని మిస్ అవ్వకూడదు అని సైమల్టేనియస్గా అంటారు కదా, సమాంతరంగా
ఈ రెండింటినీ కలిపి తీసుకెళ్లేలాగా ఉంటుంది మన భారతీయ జీవన విధానం. ఎక్కడైనా చిట్ట చివరికి మనం తినే తిండి దగ్గర నుంచి, మనం స్నానం చేయడం దగ్గర నుంచి, మనం నీళ్లు తాగడం దగ్గర నుంచి, మనం బట్టలు కట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి దగ్గర నీకు ఇప్పటికి కావాల్సింది, ఎప్పటికీ కావాల్సింది, ఈ రెండింటినీ మనకి అంది ఇచ్చేలాగా, మనం అంది పుచ్చుకునేలాగా మన జీవన విధానం వగైరాలో అంతా ఉంటాయి. సరే, మాతృకా పూజనం అనేది పరమ ముఖ్యమైనది, అది కూడా అప్పుడు పాటించాలి. ఆ తరువాత అంకురార్పణం గురించి కొద్ది మాటలు అనుకుందాం మనం. ఏమనంటే, అంకురార్పణం అనే కార్యక్రమం సాయంకాలం పూట చెయ్యాలి అని ఉంది శాస్త్రం. అందుకనే తెల్లవారి వివాహం అనగా ముందు రోజు సాయంకాలం ఆ పాలికలు వగైరాలు అవన్నీ పెట్టి అక్కడ చేయిస్తూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, మగపిల్లవాడి పెళ్లిలో కూడా మగతరపు వారు కూడా దీన్ని పాటించాలి, ఆడతరపు వారు కూడా దీన్ని పాటించాలి. వాల్మీకి గురుగారు ఎంత బాగా చెప్తారో. రాబోయే సర్గలో వివాహ ఘట్టానికి దగ్గర అయిపోయినప్పుడు మనం కొన్ని శ్లోకాలని చదువుకుంటాం. ఇప్పుడు చెప్పుకునే మాటల్ని అప్పుడు మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. వశిష్ఠుల వారు ఆ కార్యక్రమానికి దానికి అంతకీ పూనుకుని నడుం కట్టుకుని ఒకవైపు బ్రహ్మర్షులు, ఒకవైపు శతానందులు, వీరందరూ గబగబగబా అక్కడ కావలసిన ఏర్పాట్లంతా చేస్తూ ఉంటే దాన్ని వర్ణిస్తూ వాల్మీకి గురుగారు చెప్తారు, ఈ పాలికలు, ఈ అంకురార్పణం దాని గురించి వర్ణిస్తారు. అంటే బహుశా జనక మహారాజు గారు కన్యాదాతగా ఉండేటటువంటి సందర్భంలో అక్కడ పాలికలు, అంకురార్పణం వగైరాలు చేస్తూ ఉండే సన్నివేశం వర్ణించి ఉంటారన్నమాట వాల్మీకి గురుగారు. ప్రస్తుతంలో శ్రాద్ధం కృత్వా విధానత అన్న మాట వల్ల శాస్త్రంలో ఏది ఎలా చెప్పారో అలాగే తూచా తప్పకుండా దశరథులు అంతా పాటించారు అని చెప్పడంలో ఈ విడిది గృహంలో దశరథ మహారాజు గారు మగ తరపున ఈ కార్యక్రమాలన్నీ ఇక్కడ నిర్వహించేసి ఉంటారన్నమాట. ఆ వివాహ ఘట్టంలో చెప్పిన మాట, ఆ పాలికలు, ఆ పూజ, అంకురార్పణం అంతా కన్యాదాత సైడ్ అంటారు కదా, కన్యాదాత వైపు నుంచి ఉన్నటువంటి మాటలు అన్నమాట. కాబట్టి దశరథ మహారాజు గారు దీన్ని పాటించేరా లేదా అనే సందేహానికి తావు లేకుండా శ్రాద్ధం కృత్వా విధానత అనే మాట చెప్పేశారు. ఇంకొక మాట, ఈ అంకురారోపణం, అంకురార్పణం రెండు రకాలుగాను దీన్ని చెప్పచ్చు. దీని గురించి నిన్నటి రోజునే మనం వివరించుకున్నాం. పాలికలు తెచ్చుకోవడం, దానికి కాస్త పసుపు అది పెట్టుకోవడం. పాలికలు అంటే మట్టితో తయారు చేసిన మట్టి పాత్రలు, శక్తి ఉంటే ఇంకా మిగతా వాటితో, ఇత్తడితో, వాటితో, రాగితో వగైరాలతో కూడా చేయించుకోవచ్చు అని శాస్త్రం చెప్తారు. లోహాలతో చేయడం అనేది ఉత్తమం అని, శక్తి లేకపోతే ఇంకా మట్టితో చేసిన వాటినైనా సరే అని మనకి తరచూ చెప్తూ ఉంటారు కదా. జనక మహారాజు గారి ఆ పెళ్లి మండపంలో అన్ని సువర్ణ పాలికలట, అవన్నీ అబ్బో చాలా గొప్పగా వర్ణించుకోవాలి మనం. సరే, ప్రస్తుతంలో ఒక ఆచారం, ఒక సంప్రదాయం ఏముంది అంటే, ఈ పాలికలు అంకురారోపణం లేదా అంకురార్పణం అనే ప్రక్రియ మగతరపు వారు ఉదయం పూట చేయడం ఒక సంప్రదాయం ఉందట. ఇంకొక మాట ఏమనంటే, రాత్రిపూట అంకురార్పణం చేయాలి అనే దానికి శౌనక మహర్షి చెప్పిన ఒక గ్రంథం ఉంది, శౌనకోక్త కారికలు అంటారు వాటిని. దానిలో చెప్తారు ఏమనంటే, అంటే బహుశా ఇది కూడా ఒక కారణం అయిపోయి ఉండొచ్చు. గబగబా ఈ కార్యక్రమాలు వగైరాలు, అంకురార్పణలు చేసేసుకుని వీరు పెళ్లికి తరలి వెళ్ళాలి కనుక ఉదయం పూట ముగించేసుకుని ఆ తర్వాత ప్రయాణం చేయడం వగైరాలు, ఈ వ్యవహారాల్లో సులువు కోసం కాస్త ఉదయం దాన్ని పెట్టుకుని ఉంటారు. కానీ లెక్క ప్రకారం అంకురార్పణం సాయంకాలం చేయాలి. ఎందుకంటే ప్రమాణం చెప్తున్నారు శౌనక మహర్షి, ఓషధీనాంచ సర్వాసాం చంద్ర ప్రోక్తోధిదైవత. నువ్వు ఓషధులను అంటే బీజములను మొలకెత్తించుట, తద్వారా అభివృద్ధిని సాధించుట, తద్వారా చేయబోయే కార్యక్రమంలో ఆ పిల్లలిద్దరూ అంటే పెళ్లిళ్లలో లేదా ఉపనయనాదుల్లో ఆ పిల్లవాడు, ఆ పిల్ల వగైరా వీళ్ళందరూ సుఖంగా ఉండాలని చేసే ప్రయత్నం కనుక, చంద్రుడికి పరమ ప్రీతిని కలిగించేది కనుక ఈ కార్యక్రమం లోకంలో ఓషధలకు అన్నింటికీ చంద్రుడు దేవుడు కనుక ఆ చంద్ర ప్రాబల్యం ఎప్పుడు ఉంటుందో అంటే రాత్రిపూట, అప్పుడే నువ్వు ఈ అంకురారోపణం చేయాలి అని శౌనక మహర్షి చెప్తున్నారు. ఓషధీనాంచ సర్వాసాం, బీజములకు చంద్రుడు అధిదైవతం కనుక తస్మాత్ సర్వప్రయత్నేన రాత్రావేవ అంకురార్పణం అని ఒక మాట చెప్పారు. ఇంకొక మాట కూడా ఉంది అక్కడే, రాత్రౌ ముహూర్తే కళ్యాణి కారయేతు అంకురార్పణం అని ఉంది. ఈ అంకురార్పణానికి కూడా కాస్త వారం వర్జ్యం అన్నట్లుగా మంచి సమయం చూసుకుని దుర్ముహూర్తాదులు వగైరాలు లేకుండా ఆ కార్యక్రమాల్లో
సమయం ఎంచుకుని మంచి ఘడియలో దాన్ని చేయమని శౌనక కారికల్లో. ఇంకొక 2-3 మాటలు ఉన్నాయి శౌనక కారికల్లోవే. పున్నిమిత్తేషు కార్యేషు చతస్ర పాలిక అపి. ఈ పాలికలు ఇవి ఎన్ని పెట్టాలి అన్నప్పుడు సరి సంఖ్యలో మగతరపు శుభకార్యాల్లో వాటిని పాటించాలి అని, బేసి సంఖ్యలో ఆడతరపు శుభకార్యాల్లో వాటిని పాటించాలి అని చెప్తున్నారు. ఏమని అంటే పున్నిమిత్తేషు కార్యేషు, మగపిల్లలకి సంస్కారాలు చేసేటప్పుడు చతస్ర పాలిక అపి 4 పాలికలు. స్త్రీ ప్రధానేషు కార్యేషు, ఆడపిల్లలకు సంస్కారాలు చేసేటప్పుడు అయుగ్మాన్ పంచపాలికాన్. అయుగ్మ అంటే బేసి అనర్థం, పంచ అంటే 5. మళ్ళీ ఎందుకు ఈ పాలికలు పెట్టడం, ఈ అంకురారోపణం వగైరాలు అంటే ఫలితం చెప్తున్నారు. ఆయుష్యం, పిల్లలిద్దరికీ పరిపూర్ణమైన ఆయుష్ ఉంటుంది. పిల్లలిద్దరికీ ఏ విధమైనటువంటి అకాలంలో వగైరాలు ఉపద్రవాలు అలాంటి గండాలు లేకుండా ఉంటాయి. మళ్ళీ పిల్లలందరికీ సుఖం కలుగుతుంది, పిల్లలకి ఐశ్వర్యం కలుగుతుంది. అంతకంటే పరమ ముఖ్యంగా నువ్వు తలపెట్టిన కార్యక్రమంలో అవిఘ్నంచ ప్రదాస్యతి అనుంది అన్నమాట. నీకు ఏ ఆటంకాలు లేకుండా నీ కళ్యాణం, నీ ఇంట ఆ వివాహం వగైరాలు అన్నీ నిర్విఘ్నంగా సాగిపోతాయి. కాబట్టి అంకురారోపణం అనేది పరమ ముఖ్యం, నువ్వు పాటించాలి అని శౌనక మహర్షి ఉపదేశం చేస్తున్నారు. ఆయుష్యం, సుఖం, ఐశ్వర్యం అవిఘ్నంచ ప్రదాస్యతి యతః. కాబట్టి తస్మాత్ ప్రయత్నేన కర్తవ్యంచ అంకురార్పణం అని ఉంది. ఆ తరువాతి మాటలు ఆధానం గర్భ సంస్కారం జాతకర్మచ నామచ హిత్వా. కొన్ని సందర్భాల్లో అంటే గర్భాధానం దగ్గర, గర్భ సంస్కారం దగ్గర అంటే పుంసవనాదులు వగైరాలు, మళ్ళీ జాతకర్మ దగ్గర పిల్లలు పుట్టిన వెంటనే చేయవలసినటువంటి కార్యక్రమం జాతకర్మ అంటారు. తర్వాత నామకరణం అనే కార్యక్రమాలు, వీటిని మినహాయించి మిగతా అన్ని సంస్కారాల్లోనూ అంకురార్పణం విద్యాదు అన్యత్ర శుభకర్మసు, సకల శుభకర్మల్లోనూ ఈ అంకురార్పణం చేసి తీరాలి అన్నారు. సరే, ఇంతవరకు అంకురార్పణం గురించి అనుకున్నాం కదా, మరి సమయం మించిపోతుంది. నిన్నటి రోజున మనం ఎక్కడ మొదలుపెట్టామంటే స్నాతకోత్సవం అనేది వేదం కూడా మనకి ఒక మంచి మాటని ఉపదేశం చేస్తోంది అని మొదలుపెట్టాం. ఒక 3-4 నిమిషాల్లో స్వామి ముగించుకునే ముందుకు వెళ్దాం. ఈ శ్లోకాల వరకు పారాయణం చేసుకుందాము. ఏమనంటే చదువు పూర్తయిపోయిన తర్వాత వెనక్కి రావడం, సమావర్తనం అనే పేరుతో ఒక మాట అనుకున్నాం. చదువు పూర్తయిపోయిన తర్వాత ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి, అంటే ఒక విద్యార్థిగా ఉన్న లెవెల్ నుంచి ఒక గృహస్థుగా, ఒక యజమానిగా అవ్వబోయేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి అంశాలను ఆ పిల్లవాడికి ఉపదేశం చేయాలి అని వేదం ఎంచి స్నాతకోత్సవం అనే పేరుతో ఇలా ఉపదేశం చేస్తోంది. ఏమనంటే సత్యం వద ధర్మం చర. నిన్నటి రోజున మనం ఇక్కడ ప్రస్తావన చేసుకున్నాం. దీనిలో అక్కడ వివరం చెప్తారు. వేదాల్లో, శాస్త్రాల్లో చెప్పినటువంటి కార్యక్రమాలు 2 రకాలు. శ్రౌత స్మార్తములు అని. శ్రౌతములు, స్మార్తములు వీటిని విడిచిపెట్టకుండా పరమశ్రద్ధతో నువ్వు పాటించాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఒక్కసారి సత్యాతు నప్రమదితవ్యం, ధర్మాతు నప్రమదితవ్యం అని మొదలుపెట్టి చెప్తుంది. అది ఎందుకండి చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పడం అంటే, అక్కడ అంటారు శాస్త్రాలు వేదాలు చెప్తే ఒకసారి చేస్తే కూడా చాలు కదా, సకృదనుష్ఠిత అనుష్ఠిత ఏవా అని చెప్తారు. సకృత్కృత కృతశాస్త్రార్థ అంటారు. ఒకసారి పాటిస్తే, జీవితంలో ఒక్కసారి నిజం మాట్లాడితే, జీవితంలో ఒక పూట ధర్మం చేస్తే అంతటితో చాలు అని తృప్తి పడుకోయి అనునిత్యం నువ్వు దీనిని ఒక వ్రతంలాగా పాటించాలి అని ఉపదేశం చేస్తుంది. తర్వాత కొన్ని కీలకములైనటువంటి అంశాలు. పెళ్లి చేసుకోబోయేవాడు ఇటు విద్యార్థి దశ నుంచి తరువాతి దశకి వెళ్ళిపోయేవాడు ఏ అంశాలని గుర్తుపెట్టుకోవాలో ఆ ఆచార్యుడు ఉపదేశం చేస్తున్నాడు. నాయనా, నువ్వు చదువుకున్నది మరిచిపోకూడదు. గురువుల పట్ల పరమ భక్తి శ్రద్ధలతో కృతజ్ఞతతో ఉండాలి. ఆ గురువులను సేవించుకుని, ఆ గురువుల పట్ల దక్షిణాదులను సమర్పించుకుని, ఆ గురువుల పట్ల నువ్వు సేవాభావంతో ఉండాలి. మళ్ళీ మంచి పిల్లను చూసుకుని పెళ్లి చేసుకోవాలి. పండంటి బిడ్డల్ని కనాలి. మళ్ళీ సత్యం వద ధర్మంచర. జీవితంలో ఎప్పటికీ ఈ ప్రతిజ్ఞను విడిచిపెట్టకూడదు. మళ్ళీ కుశలాత్ నప్రమదితవ్యం. నీకు ఏది మేలో దాన్ని పాటించడం కోసం నువ్వు ఎప్పుడు సంసిద్ధంగా ఉండాలి. అంతేగాని ప్రమత్తత ఎప్పటికీ పనికిరాదు.
టేక్ కేర్ అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అది మాట వరసకి చెప్పిన మాట కాదండోయ్, వేదం చెప్పిన మాట. కుశలాత్ నప్రమదితవ్యం అన్నదానికి అనువాదమే టేక్ కేర్ అనే మాట. మళ్ళీ భూత్యై నప్రమదితవ్యం, ఎన్నడూ అలుపెరుగక నీ అభివృద్ధి కోసం నువ్వు, భూతి అంటే అభివృద్ధి, అభివృద్ధి కోసం నువ్వు పాటుపడుతూనే ఉండాలి. ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోబోతున్నావు, నిన్ను నమ్ముకుని నిన్ను ఆశ్రయించి కొందరు ఉంటారు, నువ్వు చక్కబెట్టవలసినటువంటి పాత్రలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఐశ్వర్యాదులతోటే సుఖాంతం అవుతాయి కనుక దాన్ని సంపాదించడంలో కణశశ్చైవ విద్యామర్థంచ సాధయత్ అంటారు కదండి. దీనికి అనువాదమే వేదం చెప్తోంది. నిర్విరామంగా అంటే అలసత్వం లేకుండా, సోమరితనం లేకుండా నువ్వు సంపాదిస్తూనే ఉండాలి, ఆర్జించాలి. ఆర్జించాలి అది జ్ఞానధనమైనా కావచ్చు, లౌకిక ధనమైనా కావచ్చు. మళ్ళీ అంటే ఆశావహ దృక్పథంతో కేర్ఫుల్గా అని అన్నట్లన్నమాట, నిరంతరం పాటుపడుతూ ఉండాలి. మళ్ళీ తర్వాత నీ విజ్ఞానాన్ని 10 మందికి పంచుతూ ఉండాలి, నీ విజ్ఞానాన్ని రక్షించుకుంటూ ఉండాలి. మళ్ళీ దేవపితృకార్యాభ్యాన్ న ప్రమదితవ్యం, నువ్వు దేవతలకు సంబంధించిన అదే మాదిరిగా పితృదేవతలకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్ని సెలబ్రేట్ చేస్తూ ఉండాలి. అంతే సరైన మాటే. సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో, శ్రద్ధతో పాటించాల్సిన కార్యక్రమాలు. అటు దేవకార్యములో అంటే ఏమి చెప్తారు, ఏదో వినాయక చతుర్థి, ఇంకో కృష్ణాష్టమి, ఇంకో మహాశివరాత్రి, ఏదో వగైరాలు. మళ్ళీ పితృకార్యములు అంటే పెద్దలు గతించిన పిదప ఏడాదికి వచ్చేటటువంటి ఆ కార్యక్రమాలు. కాబట్టి దేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం అని చెప్పిన తర్వాత మాతృదేవో భవ పితృదేవో భవ అనేది ఈ సందర్భంలో మాటే. తల్లి దేవతగా ప్రధానంగా ఉండాలి, తండ్రి దేవతగా ప్రధానంగా ఉండాలి, ఆచార్యుడు దేవతగా ప్రధానంగా ఉండాలి అని చెప్తూ ఒకసారి చెప్పు. నీకు ఎప్పుడైనా చేయవలసినటువంటి పనుల్లో నువ్వు ఎంచి నిర్ణయించుకోవలసినటువంటి అంశాల్లో సందేహం కలిగితే నీకంటే పెద్దలు ఏ రకంగా నడుచుకుంటున్నారో ఆ సందిగ్ధావస్థలో నువ్వు నిర్ణయం కోసం వారిని ఆశ్రయించి నువ్వు ఒక మంచి దారిలోనే నడుచుకోవాలి. అథ యదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాతు అని మొదలుపెట్టి చెప్తుంది. మరికొన్ని అంశాలు ఉండిపోయాయి, మరుసటి రోజున వివరించుకుందాం. ఎన్నో కలిసి వస్తే, ఎన్నో ఉపకరిస్తే ఒక కథ సుఖాంతం అవుతుంది. సుదీర్ఘంగా సాగేటటువంటి ఈ కార్యక్రమంలో ఒక్క మాట మనం రామాయణం గురించి తలుచుకున్నా ఆ రోజు మనం ఒక మంచి మహత్కార్యాన్ని, పుణ్యకార్యాన్ని చేసినట్లు కనుక సమావర్తనం స్నాతకోత్సవంలో వైదికమైనటువంటి స్నాతకోత్సవం అనే దాన్ని వివరించుకుంటూ ఉన్నాం. అక్కడ ఒక చిన్న కీలకమైనటువంటి అంశం, దాన్ని మరుసటి రోజున వివరించుకుందాం. శ్రీరామరక్ష హరయే నమః. స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. యువాం అసంఖ్యేయ గుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ ఋషయః రాజసంఘాశ్చ భవద్భ్యాం అభిపూజితాః స్వస్తి ప్రాప్నుహి భద్రంతే గమిష్యామి స్వమాలయం శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చ అబ్రవీత్ సమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా
మునీంద్రౌ తౌ మునీంద్రౌ తౌ పురస్కృత్య పురస్కృత్య జగామాశు జగామాశు మహాయశాః మహాయశాః సగత్వా సగత్వా నిలయం రాజా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా శ్రాద్ధం కృత్వా విధానతః విధానతః ప్రభాతే ప్రభాతే కాల్యముత్థాయ కాల్యముత్తాయ చక్రే చక్రే గోదానముత్తమం గోదానముత్తమం గవాం గవాం శతసహస్రాణి శతసహస్రాణి బ్రాహ్మణేభ్యః బ్రాహ్మణేభ్యః నరాధిపః నరాధిపః ఏకైకశః ఏకైకశః తదౌ రాజా తదౌ రాజా పుత్రానుద్దిశ్య పుత్రానుద్దిశ్య ధర్మతః ధర్మతః సువర్ణశృంగాః సువర్ణశృంగాః సంపన్నాః సంపన్నాః సవత్సాః సవత్సాః కాంస్యదోహనాః కాంస్యదోహనాః గవాం గవాం శతసహస్రాణి శతసహస్రాణి చత్వారి చత్వారి పురుషర్షభః పురుషర్షభః విత్తమన్యచ్చ విత్తమన్యస్య సుబహు సుబహు ద్విజేభ్యః విజేభ్యః రఘునందనః రఘునందనః తదౌ తదౌ గోదానముద్దిశ్య గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రాణాం పుత్రవత్సలః పుత్రవత్సలః ససుతైః ససుతైః కృతగోదానైః కృతగోదానైః వృతస్తు వృతస్తు నృపతిస్తదా నృపతిస్తదా లోకపాలైః లోకపాలైః ఇవాభాతి ఇవాభాతి వృతః సౌమ్యః వృతః సౌమ్యః ప్రజాపతిః ప్రజాపతిః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తతితమః సర్గః సప్తతితమః సర్గః. రమ్యమైన రామాయణ ప్రవచనంలో దశరథ మహారాజు నాంది ముఖాన్ని ఆచరించి తమ పితృదేవతలను తృప్తిపరచి వారి యొక్క అనుగ్రహాన్ని కూడా తమ పిల్లలకు నూతన వధూవరులకు కాబోయే వధూవరులకు అందజేయమని చెప్పి చక్కగా వారినందరినీ ప్రార్థించి వారి అనుగ్రహాన్ని కూడా వారి పుత్రులకు అందజేశారు. అంతేకాకుండా సర్వేషు మంగళేష్వాద అంకురార్పణ విష్యతే అని చెప్పినట్లుగా మంగళకరమైనటువంటి ఏ కార్యం చేసినా సరే అంకురారోపణ చేయమని మనకు శ్రౌత సూత్రములు స్మార్త సూత్రములు తెలియజేస్తున్నాయి. కావున అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా కావించారు. మరి స్నాతకానికి సిద్ధపడ్డారు. స్నాతకంలో ఉన్నటువంటి విశేషాలను మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఈ సందర్భంలో మనం గ్రహించవలసింది ఏమిటి అంటే, సహజంగా మనకేదైనా అమితమైనటువంటి ఆనందం కలిగినప్పుడు, ఎక్కువ మంది వచ్చినప్పుడు, సంభ్రమంలో ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి పనులను చెయ్యటం మర్చిపోతూ ఉంటాం. పోనీలే ఇంత ఆనందంలో ఉన్నాం కదా పర్వాలేదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దశరథ మహారాజు చూడండి, ఆ ఇరువురి మునులను కూడా తీసుకువెళ్ళి, అంటే జనక మహారాజు ఇచ్చినటువంటి మాటకి దశరథ మహారాజుకి అమితమైనటువంటి ఆనందం కలిగింది. ఎంతటి ఆనందం కలిగింది అంటే రోమాంచితమయ్యేంతటి ఆనందం కలిగింది. మరి అంతటి ఆనందంలోనూ కూడా తాను వివాహానికి ముందు చేయవలసినటువంటి ఈ పితృకర్మలు కానివ్వండి, నాంది శ్రార్థము, అంకురారోపణ, వీటిని వేటిని మర్చిపోకుండా తన గురువులిరువురిని కూడా త్వరగా తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. కావున మనం ఈ వివాహాది కర్మలను కేవలం వేడుకలుగా కాకుండా వైదిక కర్మలుగా, భవిష్యత్తులో మన పిల్లలకు బంగారు బాటలు వేసే విధంగా మనం భక్తి శ్రద్ధలతోటి, అదేవిధంగా పితృదేవత ప్రీతితోటి, భగవద్ అనుగ్రహంతో ఈ వివాహాది కర్మలను అనుష్ఠించాలనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం
వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వమయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహ. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైన్నికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh